శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలిత రహస్య సహస్రనామాలలో ఏ ఫలితం దాకుంది, ఏ రహస్యం ఉంది? మాకు ఎన్నో నామం చెప్తారు, ఎన్నో ఫలితం ఇస్తారు. ఇంకా యుద్ధంలోనే ఉన్నాం. ఇంకా యుద్ధం నుంచి కొంచెం ఒక అంటే యుద్ధంలోనే ఉన్నాం. ఇంకా విజయానికి 2-3 మెట్లు దూరంలో ఉన్నాం అంతే. దగ్గరికి వచ్చేస్తున్నాం, లలితా విజయానికి దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు అండి 63వ నామం ఈ పుస్తక ప్రకారం. విజయశ్రీ గారు, యుద్ధ వర్ణన కూడా ఎంత అద్భుతంగా ఉందండి. మనకి లలితా సహస్రనామాల్లో ఆ నామాలు ఉన్నాయి కదండి, ఆ నామాల వివరణ కళ్ళకి కట్టినట్టుగా చెప్తున్నారు. చాలా బాగుంటుంది. యుద్ధం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వినాలనిపిస్తుంది. అంటే అంత అద్భుతంగా అమ్మవారు యుద్ధం చేసింది. మరి దాన్ని అంత అద్భుతంగా అని చెప్పుకోవాలి కదా. మరి ఆవిడ ఊరికే 2 బాణాలు వేసి చంపేలా, రకరకాల మనుషులు, వ్యూహాలు, రకరకాల వ్యూహాలు. చివరికి తన కొడుకు గణపతిని కూడా దింపింది యుద్ధరంగానికి. నామంతో చక్కగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత మనకండి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యే నమః. ఇక్కడ కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే ఇది 63వ నామం అయిందండి మనకి. ఇప్పుడు అమ్మవారండి మహాగణేశుడిని ఆహ్వానించి ఏ విఘ్న అంటే జయానికి విఘ్నం కలిగించే యంత్రము విచుక్రుడు ప్రయోగిస్తే దానికి శుభ్రంగా ధ్వంసం చేసేసేలా యంత్రాన్ని గణేశుడిని పిలిచి ఆ యంత్రాన్ని మొత్తం విఘ్నం అంటే విఘ్నాలకి విఘ్నం కల్పించేటువంటి విఘ్నేశ్వరుడిని పిలిచింది ఆవిడ. విఘ్నాలకి విఘ్నం కల్పించే విఘ్నేశ్వరుడిని పిలిచింది. ఆయన మొత్తం ఆ యంత్రాన్ని తునాతనకలు చేశారు. తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, ఇంకా ఆయన యొక్క అంటే భండాసురుడి యొక్క మరణం దగ్గరకు పడింది. అందుకని ఒకసారి ఆయనకి మొత్తం నీకు మరణం దగ్గర పడింది, నీకు మోక్షం ఇవ్వాలా మరి ఏమిటి చూసుకో అన్నట్టుగా ఒకసారి తన శక్తిని అంతా చూపించింది అనమాట. ఆ చూపించడంలో కరములు అంటే చేతులండి. కరములు నఖోత్పన్న నారాయణ దశాకృత్యే నమః. కరములకున్నట్టు అంటే మనకు వేళ్ళు పాదాలకు కూడా ఉంటాయి కదా, అందుకని కరాంగుళి, పాదాంగుళి కాదు కరాంగుళి. పాదాలకు కూడా 5 వేళ్ళు ఉంటాయి, 5 వేళ్ళు ఉంటాయి. అందుకని చేతులకు ఉన్నటువంటి వేళ్ల గోళ్ళు కర అంగుళి నఖ ఉత్పన్న. కరములు అంటే చేతులు, కర అంగుళి అంటే వేళ్ళు, కర అంటే చేతులు, అంగుళం అంటే ఈ వేరు, అంగుళీకాలం. అంగుళీయకము అంటే మళ్ళీ ఉంగరం. సో కరాంగుళి, ఈ అంగుళి యొక్క నఖాలు మళ్ళీ గోళ్ళు. దాంట్లో కర అంగుళి నఖోత్పన్న దాంట్లో ఉత్పన్నమైనటువంటి నారాయణ దశాకృతి. నారాయణని 10 రూపాయల్లో చూపించింది. ఎంత అద్భుతం! దశావతారాలని అందరూ చెప్తారు. అంటే మత్స్యావతారము, కూర్మావతారము ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, వామన అవతారం అని ఇలా 10 అవతారాలు ఉన్నాయి. ఇక్కడ యుద్ధంలో ఈ 10 అవతారాలు సృష్టించవలసిన అవసరం అమ్మవారికి లేదు. నారాయణ దశాకృతి అనగానే నారాయణుడు మిగతా అవతారాలు అమ్మవారు సృష్టించిన తన చేతిలోంచి ఒక అర్థంగా చెప్పుకోవచ్చు. కానీ సందర్భము మనకున్న పరిస్థితి ఇప్పుడు యుద్ధం కదా, ఆవిడ దశావతారాలన్నింటినీ ఎందుకు సృష్టిస్తుంది? తనొక్కతే చాలు, లేకపోతే కొడుకుని పిలిచింది కదా. ఆల్రెడీ గణపతిని ఆహ్వానించింది, తర్వాత మహాశివుడిని కూడా పిలుస్తుంది ఆవిడ యుద్ధంలోకి. అందుకని నారాయణ దశాకృతి అంటే నారాయణుడి యొక్క దశావతారాలు అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ కూడా మనం యుద్ధ వాతావరణంలో యుద్ధ సందర్భంగా మనం తీసుకోవాల్సింది ఏమిటంటే, ఈ నారాయణుడి యొక్క స్థితి కారకుడు కదా. విష్ణుమూర్తి అంటే నారాయణుడే. ఈ లక్ష్మీనారాయణుడు కలిసి చేసేది ఏమిటంటే స్థితి కారకత్వం. ఈ లక్ష్మీదేవి అద్భుతమైన ధనం ఇస్తుంది అందరికీ. ఆ ధనం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే అతను అనుభవించలేడు కదా, ఆ స్థితి కారకత్వాన్ని విష్ణుమూర్తి ఇస్తాడు. ఆరోగ్యము, అందుకే ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అంటారు మన వాళ్ళు. అవునండి. ఐశ్వర్యం ఉన్న ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తారు? నిజమే కదా, ఆరోగ్యమే కదా ఆరోగ్యం. అందుకని
స్థితికారకత్వాన్ని ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి, స్థితినేమో అమ్మవారు. మంచి ధనం ఇస్తుంది ఆవిడ. చక్కగా ఆ స్థితి నిలుపుకోవాలంటే ఆరోగ్యాన్ని విష్ణుమూర్తి ఇవ్వాల్సిందే. అటువంటి స్థితికారకుడు యొక్క దశాకృతులు అంటే ఏంటి? ఇప్పుడు విష్ణుమూర్తి సహాయం లేదే స్థితికారకత్వం అంటే ఒక జీవి ఉండాలిగా. అటు ఆయన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి ఒక జీవిని పంపించేటప్పుడు సృష్టించిన అతని స్థితి ఇతనే ఇవ్వాలి కదా. ఒకేసారి 2 ఆసుపత్రులలో 2 పిల్లల్ని కంటారు. ఒకడు గర్భదరిద్రుడు అవుతాడు, ఒకడు ఆగర్భ శ్రీమంతుడు అవుతాడు. ఒకేసారి పుడతారు. ఈ స్థితికారకత్వం విష్ణుమూర్తి ఇస్తాడు. సృష్టించడం బ్రహ్మ వరకే. బ్రహ్మ ఏం చేస్తాడు? 2 శిశువుల్ని సృష్టింపజేస్తాడు. ఆ బ్రహ్మ సృష్టికి 2 శిశువులు ఇక్కడ ఉద్భవిస్తారు. ఈ 2 శిశువులు ఒకళ్ళేమో ఆగర్భ శ్రీమంతుడి కడుపున పుడతారు, ఒకళ్ళేమో గర్భదారిద్ర్యం ఉన్నవాడి కడుపున పుడతారు. ఇది స్థితికారకత్వం అంటే. ఈ విష్ణుమూర్తి స్థితికారకత్వాన్ని ఇస్తాడు. ఈ స్థితికారకత్వం ఇచ్చేంటి విష్ణుమూర్తి యొక్క దశాకృతులు అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఏమిటంటేనండి, దశ ఆకృతి 10 రకాలుగా ఉన్నాయి. ఈ 10 రకాలు ఏంటంటే సృష్టి, స్థితి, లయ, తిరోగమనం కూడా ఉంటుంది మళ్ళీ. అంటే సృష్టి, స్థితి, లయ ఈ 3 కాక తిరోగమనం కూడా ఉంటుంది. మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాక తురియము తురియాతీతము కూడా ఉంటుంది. తురియాతీతం. తర్వాత మనకి లలితా సహస్రనామాల్లో కూడా చాలా వస్తాయండి. ఇవన్నీ ఏమిటంటే లలితా సహస్రనామాల్లో చెప్పే విషయాలన్నిటికీ కూడా. ఇప్పుడు నారాయణ దశాకృతి అంటే 10 అవస్థలండి. కృతి అంటే అవస్థ. ఇక్కడ ఏ రకమైనటువంటి అవస్థల నుంచి మొత్తం సృష్టి ఉన్నది. అది కాకుండా నారాయణుడి యొక్క దశాకృతి అంటే ఆయన యొక్క కృతులు అంటే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము తురియాతీతం. ఇక్కడికి 5 అయినాయా? అంటే జాగ్రత్తావస్థ అంటే మేలుకొని ఉండటము, స్వప్నము అంటే కలలు కాంచడము, తర్వాత సుషుప్తి అంటే మనం ఏమిటో మనకు తెలియకుండా నిద్రించడం, సుషుప్తి. ఈ సుషుప్తి కాలంలో అందరూ కూడా ఈ మనలో ఉన్నటువంటి ఆత్మని పరమాత్మ దగ్గరికి చేర్చి సేద తీరుతాం మనం. అందుకని కొంచెంసేపు నిద్రపోయేస్తే ఎంత హాయిగా, ఎంత హాయిగా. ఆ హాయి ఇంకెక్కడా దొరకదు. కడుపు నిండా అన్నం తిన్నా ఉండదు, బ్రహ్మాండంగా ఊర్లోని తిరిగి వచ్చినా ఉండదు, ఒక 10 కోట్ల డబ్బులు ఇచ్చినా ఉండదు. నిద్రపోయిన సుఖాన్ని కేవలం అది భగవంతుడి యొక్క వరం గనక ఆ నిద్రలో ఉన్న హాయిని సుషుప్తి అవస్థలో ప్రతి జీవి ప్రతిరోజు అనుభవించవలసింది. ఎందుకంటే మనం ఒక ఆత్మతో ఈ శరీర ధారణ చేసి జన్మించినప్పుడు ఈ ఆత్మని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? పరమాత్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఆ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తే పిల్లవాడు వెళ్ళి తల్లి దగ్గర కాసేపు పడుకున్నట్టే. అంతే కదండి. మనందరికీ తండ్రి పరమాత్మ స్వరూపమే కదా. సో తల్లిదండ్రులు పరమాత్మ స్వరూపంలో దగ్గరినప్పుడు పిల్లవాడు వెళ్ళి కాసేపు రాత్రిపూట సుషుప్తి అవస్థలో ఆ పరమాత్మ ఒడిలో సేదతీరి మళ్ళీ మెళుకు వచ్చేసరికి ఆత్మ రూపంలో మళ్ళీ శరీర ధారణ చేసేస్తాం. అందుకని చూడు, నిద్రపోయినప్పుడు లే భోజనానికి లే అంటే లేవు. లేవమును చాలామంది పూర్వకాలం వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళని లేపకూడదు, పాపం రా అనేవారు. అవునండి. ఎందుకంటే వాడు పరమాత్మతో ఉన్నాడు అప్పుడు. అందుకని లేపొద్దని అనేవారు. అలా నిద్రపోవటం అనేది ఒక పరమాత్మ స్వరూపంగా భావించి నిద్రపోతున్న వాళ్ళని ఎవరిని కూడా లేపకూడదు. అందుకే కదండి సీతాదేవి రాముడు ఒళ్ళో పడుకుని ఉంటే కాకి వచ్చి గిరినా లేపదు. ఎందుకంటే నిద్రపోతున్నది పరమాత్మ స్వరూపం. ఎలా తను అతన్ని ఇది చేస్తుంది? నిద్రాభంగం చేయకూడదు కదా. బాధనైనా ఓర్చుకుంది. ఆ రక్తపు తడికి ఆయన లేచాడు చెప్తే ఆవిడ పాపం నిద్రాభంగం కల్పించలే. అలాగే ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు తురియం ఉంటుంది. ఇంకోటి అంటే సుషుప్తి కన్నా అతీతమైన విషయం అండి అది. తురియం అంటే ఏంటంటే అసలు మనం ఏంటో మనకి తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఉంటాం. గాఢ సుషుప్తి నుంచి ఒక తురియ అవస్థకు పొందుతాం. అది ఏంటంటే తురియ అవస్థ అంటే మన పరమాత్మ స్వరూపం దగ్గరికి ఉండిపోతాం. అంతే, అది తురియం. ఉండిపోతాం. అప్పుడు మనకు అసలు ఏం తెలియదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్న హాయి కూడా తెలియదు. ఆ హాయిని మించినటువంటి ఒక తురియ అవస్థ. తర్వాత తురియాతీతము అని ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు అమృతం తాగిన వాడిని ఎలా ఉన్నాం అంటే ఏం చెప్తాడండి వాడు? అలాగే అమృతం తాగిన తర్వాత ఏమీ తెలియదు. ఆ ఆనందం వేరు, ఆనందాతీతమైనటువంటి అనుభూతే. మనం ఒక చెరుకు రసమో మామిడి పండు తింటే ఆ తీపిని చెప్పలేం కదా. తురియము తురియాతీతము అంటే ఆనందము ఆనందాతీతమైనటువంటి విషయాలు. తర్వాత సృష్టి, స్థితి, లయ, తిరోగమనము అనుగ్రహం. అంటే సృష్టి, స్థితి, లయ అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టికి రావాలిగా. తిరోగమనం వెనక్కి వెళ్ళాలి. లయకారకత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టించాల్సిందేగా భగవంతుడు.
మొత్తము సృష్టి అంతా లయకారకత్వం అయిపోతుంది, లయింపజేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు భగవంతుడు, ఆయన బాలా లీలా వినోదుడు కదా, అందులో మళ్ళీ సృష్టిని చేయాల్సింది, పునఃసృష్టి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ అనుగ్రహించాల్సిందే జీవుల్ని. అందులో సృష్టి, స్థితి, లయ, తిరోగమనము, అనుగ్రహము, ఇవి 5. అలాగే పురోగమనం అంటారేమిటి? తిరోగమనం అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ సృష్టించాలి కదా. అసలు మామూలుగా పురోగమనం అంటే ముందుకెళ్ళటం, తిరోగమనం అంటే వెనక్కి వెళ్ళటం. పురహ అంటే ముందు, కానీ ముందుకెళ్లే వాళ్ళం కాదు, మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళమే. అంటే ఇది దేవుడి దశాకృతి, అంటే నారాయణుడి యొక్క కృతి కదా. ఆ కృతిలో వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ సృష్టిస్తారు వెనక్కి వెళ్ళి, సృష్టించి మళ్ళీ అనుగ్రహం, వాళ్ళందరికీ కూడా అనుగ్రహం ఇస్తారు. అమ్మవారి అనుగ్రహం లేదే సృష్టి ఏం చేస్తుంది? సృష్టి అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి సృష్టిని. అది ఇవి కాక మనకేంటి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, తురియము, తురియాతీతము, ఇవి 5 అయినాయి. మళ్ళీ ఇక్కడ సృష్టి, స్థితి, లయ, తిరోగమనము, అనుగ్రహము, ఇక్కడ ఒక 5 అయినాయి. ఇవి 10 కృతులు. అంటే 10 కృతులు, దశాకృతి. అందుకని కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అంటే ఈ సృష్టినంతా అమ్మవారే పరిపాలిస్తుంది కనుక ఆవిడ చేతి వేళ్ల గోళ నుంచి ఈ 10 కృతులని ఆవిడ తయారు చేసి. ఎంత అద్భుతమైన నిర్వచనం అండి, ఎంత అద్భుతమైన. ఇంకా మేము ఎప్పుడు అవతారాలే అనుకుంటున్నాం కానీ ఇలా ఇలా ఊహిస్తాం అనేది ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, మహారాజ్నిగా సింహాసనం మీద కూర్చొని ఆవిడ శ్రీమాతగా ప్రజలందరినీ పరిపాలించాల్సి వచ్చినప్పుడు ఆవిడ దశావతారాలు చేసి ఏం చేస్తుంది? అవి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పురుషుడు ఉన్నాడు. ఆ దశావతారాలను కూడా ఆవిడ చేతి వేళ నుంచి సృష్టించవచ్చు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఈ రాక్షసుడికి మళ్ళీ పునర్జన్మ లేకుండా మోక్షం ఇవ్వాలి కదా. మోక్షం ఇవ్వాలంటే ఈ మొత్తం జీవిత చరిత్ర అంతా చెప్తున్నాడు. అందుకని ఏంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, అదేంటంటే తురియము, తురియాతీతము, ఇదంతా మానసిక పరిస్థితి, మానవుడి యొక్క మానసిక పరిస్థితి. నిద్రపోవటం, లేవటం, ఆనందం అనుభవించడం, అనుభవించిన ఆనందాన్ని చెప్పలేకపోవటం, ఒక అతీతమైన పరిస్థితిలో ఉండటం. ఇది తర్వాత ఏంటి, సృష్టి కార్యక్రమంలో సృష్టి, స్థితి, లయ అయిన తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ తిరోగమనం, వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ సృష్టిని ప్రారంభించాలి. ప్రారంభించాక మళ్ళీ ఏం చేయాలి? అనుగ్రహం, మళ్ళీ అనుగ్రహించాలి. ఎవరిని విద్యావంతుడిగా పుట్టించాలి, ఎవరిని రాక్షసుడిగా పుట్టించాలి, ఎవరిని మంచి కోటీశ్వర్లుగా పుట్టించాలి. ఈ అనుగ్రహం అంతా మళ్ళీ అమ్మవారిదేగా. ఇందాక మీరు అన్నారు చూడండి, లక్ష్మీదేవి ధనమిస్తుంది, విష్ణుమూర్తి స్థితికారకుడు, రోగాలు అనారోగ్యాలు ఉండకూడదు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, అందుకని అంతే కదండి. ఆ భాగ్యం ఉంటే ఈ భాగ్యం ఉన్నట్టే కదా. గంజి తాగి గుడిసె ముందర పడుకున్నాడు హాయిగా మీరు చెప్పే అవస్థలన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ డబ్బు పొందదాకా తుర్యాతీతం కూడా పొందుతారు. అదే ఎంత ధనం ఉన్నా పట్టుపరుపుల మీద కూడా నిద్ర పట్టదు వాడికి. చాలా మంచి విషయం అండి, చాలా బాగుంది. ఈ అమ్మవారి గురించి మీకు నచ్చితే తప్పకుండా అమ్మవారి గురించి ఒక లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. అమ్మ కామాక్షి. అమ్మయ్య, ఇంకా అయిపోయిందిగా అనుకున్నాక మీ ఫ్రెండ్స్కి కూడా మీరు పుణ్యం. ఈ విషయాన్ని అంటే కరాంగుని నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్న నామంలో ఉన్న మహత్యము, పురాణ విశేషము విన్నారు కదా. ఈ విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో లలిత గ్రంథము ఎవరింటికి వెళ్తుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. మనం కామాక్షిదేవి గురించి మూక పంచసతి మంచి వీడియోలు అందిస్తున్నాం. మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, తర్వాత కామెంట్ పెట్టండి. కామెంట్లో గెలుచుకొని అమ్మవారి గ్రంథాన్ని గెలుచుకోండి. బాగుందండి. ఈ అమ్మవారి గ్రంథము ఇవాళ కాశీ రాజేశ్వరి బాలాపూర్ చెరువు ఉంది కదండి హైదరాబాద్ దగ్గర. సో బాలాపూర్ అంటే బాలాపూర్ అనే బాలాపూర్ చెరువు దగ్గర అని మేము అనుకుంటున్నాము. మీరు ఈ మెసేజ్ చూసుకున్నామా, మీ ఫుల్ అడ్రస్ మాకు పెట్టండి. ఎందుకంటే బాలాపూర్ అనేది ఎక్కడున్నది ఏంటి మాకు తెలియాలి. మాకు తెలిసినంతలో బాలాపూర్ చెరువు దగ్గర, హైదరాబాద్లో ఉన్న బాలాపూర్ చెరువు దగ్గర అనుకుంటున్నాము. సో కాశీ రాజేశ్వరి గారు, మీరు అభినందనీయులు. మీకు ఛానల్ ద్వారా అందుతున్నటువంటి పుణ్యగ్రంథాన్ని మీరు చక్కగా ఆ గ్రంథ పఠనం చేయండి, ఆ సంతోషాన్ని అనుభవించండి. మీరు అనుభవించిన సంతోషాన్ని, మీరు తెలియజేస్తున్నటువంటి అభిమానాన్ని కూడా మాకు లైక్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఛానల్కి వ్యూస్ పంపించండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఈ విషయాలు మేము ఎందుకు చెప్తున్నామంటే మీ ప్రోత్సాహమే మా ఛానల్కి కొండంత బలం. సో తప్పనిసరిగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అందించాలని మనకి సంస్కృత పండితులు విజయశ్రీ గారు ఎన్నో మీకు అందించాలనుకుంటున్నారు. ఖడ్గమాలు ఏమిటి, మీరే చెప్తున్నారు, ఉమా సంహితము, కాళిదాస రచనలు, ఇలాంటివన్నీ అందించాలి అన్నారు. మీరు ఛానల్కి ప్రోత్సాహం చేస్తే మేము తప్పకుండా అన్నీ అందించగలుగుతాము, అందరం సంతోషంగా ఉండగలుగుతాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.